ముంబైలో ఇప్పటివరకు ఓ లెక్క. ఇకపై ఇంకో లెక్క అంటూ చాలా క్లియర్‌గా చెప్పాడు. అభిషేక్ శర్మ సిక్స్‌లు కొడుతున్న తీరు చూస్తుంటే ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన యువీనే మళ్ళీ గ్రౌండ్‌లోకి వచ్చాడా అన్నట్టు ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియం అంటే ఇప్పటివరకు సచిన్, రోహిత్ శర్మ వంటి లెజెండ్సే గుర్తుకొచ్చేవాళ్ళు. కానీ ఇకపై అభిషేక్ శర్మ గుర్తుకొస్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20కి రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. అమితాబ్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, ముఖేష్ అంబానీ వంటి వాళ్ళు అభిషేక్ శర్మ ఆటను ఆదంత్యం ఆస్వాదిస్తారు. అభిషేక్ ఆటకి ముఖేష్ అంబానీ లేచి మరీ చప్పట్లు కొట్టాడు అంటే అర్థమవుతుంది ఎంతటి విధ్వంసం చేశాడో అని అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పటికే తన ఆటతో గురువు యువరాజ్ సింగ్ ను గుర్తు చేస్తూ చెలరేగిపోతున్న అభిషేక్ శర్మ ఇక టీమిండియాలో ఒక్కడే శర్మ, అది అభిషేక్ శర్మ అంటూ ముద్ర వేశాడు. టీ20లో రోహిత్ శర్మ లేని లోటు ఏమాత్రం తెలియకుండా రోహిత్ కంటే అలవోకగా సిక్సర్లు కొడుతున్నాడు. 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేటుతో 10 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ బాది భారత తరపున టీ20లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. టీ20లో టీమిండియా తరపున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. అతడు 35 బంతుల్లోనే శతకొట్టాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 17 బంతుల్లోనే అర్ధశతకం బాది వేగవంతమైన 50ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ శర్మ. టీ20లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో తర్వాత అభిషేక్ దే ఫాస్టెస్ట్ 50. ఇక ఈ దెబ్బతో రోహిత్ పేరు మీద ఉన్న హాఫ్ సెంచరీ రికార్డు మరియు అత్యధిక సిక్స్‌లు రికార్డు లేపేశాడు. అభిషేక్ విధ్వంసం దాటికి పవర్ ప్లేలో తొలి 6 ఓవర్లలో 95 పరుగుల స్కోర్ చేసింది ఐర్లాండ్. ఇక జింబాబ్వే మీద ఆడతాడు అని వాగే ప్రతి నోర్లో ఈ ఒక్క సెంచరీతో ముగించాడు. ముంబైలో రోహిత్ శర్మ హవా చూసాం. రోహిత్ శర్మను మించిన శర్మ ఇంకొకడు ఉన్నాడని ముంబైకి తెలిసేలా చేశాడు. ఇప్పటి వరకు అగ్రెసివే క్రికెట్ అంటే ఇంగ్లాండ్ అనే భ్రమలో ఉన్న వారికి ఈ ఒక్క సిరీస్‌తో గంభీర్ ఇండియా పవర్ ఏంటో చూపించాడు. ఇండియా అంటే ఫైర్ కాదు, వైల్డ్ వైర్ అనే రేంజ్‌లో ఈ సిరీస్‌లో మన కుర్రాళ్ళు రెచ్చిపోయారు. ఇక నితీష్ కుమార్ మరియు అభిషేక్ ఈ విధంగా రెచ్చిపోవడంతో ఇక ఎస్ఆర్‌హెచ్ అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. ఈసారి కప్ మిస్ అయ్యే ఛాన్స్ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఐపీఎల్ 2025 ఈ డెడ్లీ కాంబినేషన్ ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి అంటే మార్చి వరకు ఆగాల్సిందే.